మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన టెకి రాధా గాయత్రి కేసు కీలక మలుపు తిరిగింది. అన్ని వేళ్లు ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. మొదటి నుండి అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి ముస్సోరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని, దీనిని హత్యగా పరిగణించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త శ్రీచరణ్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు తన ఫిర్యాదులో శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి పలు సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లైనప్పటి నుంచి శ్రీచరణ్ తన కుమార్తెతో సరిగ్గా కలిసి ఉండేవాడు కాదని, ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేసేవాడని పేర్కొన్నారు. శ్రీచరణ్ ఒక సైకోలా ప్రవర్తించేవాడని, నిరంతరం నిఘా ఉంచేందుకు గాయత్రి బ్యాగ్లో ట్రాకర్ కూడా పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త పెట్టే వేధింపుల గురించి గాయత్రి గతంలో తమతో పలుమార్లు చెప్పి ఏడ్చిందని ఆయన ఫిర్యాదులో వివరించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోటల్ రికార్డింగ్లు, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లను తక్షణమే భద్రపరచాలని ముస్సోరి పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరోవైపు గాయత్రి స్నేహితులు కూడా ఆమె భర్త శ్రీచరణ్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. రాధా గాయత్రిని చంపేయడానికే ఆమెను శ్రీచరణ్ ముస్సోరికి తీసుకెళ్లాడని వారు సందేహించారు. శ్రీచరణ్ ది సైకో మెంటాలిటీ అని, అతను సైకాలజీ సమస్యలతో గాయత్రిని ఇబ్బంది పెట్టాడని చెప్పారు. రాధా గాయత్రి మృతిపై సమగ్ర విచారణ జరిపి ఆమె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు గాయత్రి స్నేహితులు. మొత్తానికి ఎటు చూసినా అందరి వేళ్లు రాధా గాయత్రి భర్త వైపే చూపిస్తున్నాయి. మరి భర్తే చంపాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాక బయటపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.